నెల్లూరు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులుగా తాటిపర్తి ఉదయభాస్కర్, కొండపల్లి రవీంద్రనాథ్ను ఎన్నుకున్నారు. రాత్రి నెల్లూరు నగరంలోని రోటరీ ఆడిటోరియం క్లబ్ నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేశవరెడ్డి, రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. ఆర్టీసీ డ్రైవర్గా కృష్ణయ్యను, ప్రతిభావంతుల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్లు, సభ్యులు పాల్గొనగా క్లబ్ అధ్యక్షులు బెజవాడ నరేష్ చంద్రారెడ్డి, కార్యదర్శి అభిషేక్ రెడ్డిలు, సుభద్రాదేవి, శేఖర్ రెడ్డి, నాగ సతీష్ తదితరులు పాల్గొన్నారు. భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. సో మా రోటరీ క్లబ్ అనేది ఒక సేవా సంస్థ. సో మన respected dignitaries on the dais, off the dais, fellow Rotarians and invitees. Good evening one and all. I am happy to be a part of today's installation ceremony, and it's my immense pleasure to introduce today's guest of honor, P. Sweta Reddy Garu. Born and raised in Bangalore, she is youngest of 5 daughters. She hails from a humble, value-driven family that instilled in her the virtues of resilience, empathy and hard work. PHF with the PHF fellowship. Every year కృష్ణయ్య ఆర్టీసీ ఈరోజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, రోటరీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకి వివిధ పాఠశాలల నుంచి అవార్డులు ఇవ్వడం అనేది, స్కాలర్షిప్స్ ఇవ్వడం అనేది గత 40 సంవత్సరాల నుంచి మా రోటరీ చారిటబుల్ ట్రస్ట్ చేపట్టిన కార్యక్రమం. బాయ్స్ హై స్కూల్ కేకే నగర్ నెల్లూరు గ్రూప్ 3లో 9వ తరగతి. మీరందరూ చదువుకుంటున్నారు, చాలా బాగా చదువుకుంటారు. అంటే స్కాలర్షిప్ వచ్చిందంటే మీరు చదువుకుంటున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు బాగా చదువుకున్నారు. అమ్మాయిలు ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక ఫ్యామిలీకి మీరు ఎంత ఇవ్వగలుగుతారో, మీరు అంత హెల్ప్ చేయగలుగుతారు. సో పిల్లలు తీసుకొచ్చాం, వాళ్ళకి రైటింగ్ ఎలక్ట్రేషన్ కాంపిటీషన్ పెట్టాం. అనిల్ గారు సెక్రటరీ గారికి, నెల్లూరు క్లబ్ వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందు ఈ నెల్లూరు నగరంలో నెల్లూరు రోటరీ క్లబ్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, మరి రెడ్ క్రాస్తో కలిసి సంయుక్తంగా మన సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా మంది చేపడతారని చెప్పి ఆశిస్తూ ఈ నూతన కార్యవర్గానికి కంగ్రాచులేషన్స్ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు రోటరీ క్లబ్ ఇన్స్పిరేషన్ ప్రోగ్రామ్ జరిగింది. నూతన ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, మరి మిగతా అందరితో కలిసి ఈరోజు వారు పదవి స్వీకారం చేశారు. వారు రాబోయే ఈ సంవత్సరం అంతా కూడా చాలా విశిష్టమైన ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు. అందులో భాగంగా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ముందు దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందులో భాగంగా మేము కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున రోటరీ క్లబ్ నెల్లూరు వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, మిగతా ఎలాంటి క్యాంప్స్ కానివ్వండి, హెల్త్ చెకప్స్ కానివ్వండి, ఇవన్నిట్లో కూడా మేము తప్పకుండా వారితో భాగస్వామి. అలా రోటరీ క్లబ్ అది సేవా సంస్థ, అలాగే రెడ్ క్రాస్ కూడా ఇది కూడా సేవా సంస్థ. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము అందుబాటులో ఉండి ఇలాంటి కార్యక్రమాలను మేము ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుంటాం. ముఖ్యంగా గతంలో ఈ రోటరీ క్లబ్లో కూడా నేను కూడా ఒక ప్రెసిడెంట్గా ఉన్నాను. కాబట్టి రోటరీ సేవా కార్యక్రమాలన్నీ కూడా మాకు అవగాహన ఉంది. అందుకని తప్పకుండా వారు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలకు కావాల్సిన ఎలాంటి ఈ వైద్య సహాయ సహకారాలు కానివ్వండి,
అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా దగ్గరగా చేరేదానికి తప్పకుండా మా వంతు కృషి చేస్తున్నాం. మాకు తెలుసు ఈ రోటరీ క్లబ్ చాలా విశిష్టమైన కార్యక్రమాలు గతంలో చేస్తున్నాయి. అలాంటి కార్యక్రమాలు మరిన్ని కూడా మనం చేస్తారని చెప్పి, ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని, ఇంకా ఎక్కువ మెంబర్స్ కూడా దీంట్లో ఎన్రోల్ అయ్యి ఈ సేవా కార్యక్రమాల్లో వారితో భాగస్వామ్యం కావాలని చెప్పి మరీ కోరుకుంటూ మా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు తాటిపర్తి ఉదయ భాస్కర్రావు. ముందుగా అందరికీ నమస్కారములు. రోటరీ క్లబ్ నెల్లూరు మన క్రిమిటోరియం ద్వారా, బోడిగాడి తోటలో క్రిమిటోరియం ఉంది. దాని ద్వారా ఎన్నో సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తోంది. అలానే క్లినిక్ ఫ్రీ ఉచిత వైద్యశాల ఉంది. దాని ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు తయారు చేస్తున్నారు. అలాగనే ఈ సంవత్సరం కూడా మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి అనుకుంటున్నాం. దాంట్లో ముఖ్యంగా ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం, దీనికి మన రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా చేయూతనిస్తామనేసి మాకు ఎంతో తెలిపారు. వారి యొక్క సహాయంతో, మా రోటరీ క్లబ్ సభ్యుల యొక్క సహాయంతో మేము ఈ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు, వాటిలో ముఖ్యంగా క్యాన్సర్ అవేర్నెస్ తీసుకురావాలని చూస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్.